నమస్తే, వనిత టీవీకి స్వాగతం. తల్లి ప్రేమకి కొలమానం లేదు. ఏ తల్లైనా తన బిడ్డ కడుపు నిండందే తన కడుపు నింపుకోదు. అలా ఒక తల్లి తపన ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఇన్స్టా బైట్స్. ఎక్కడో దూర దేశంలో ఉన్న తన కూతురు సరైన తిండి లేక అమ్మ చేతి వంటని మిస్ అవుతోంది అన్న ఒక చిన్న బాధతో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు మృదుల రెడ్డి గారు. అయితే వాళ్ళ పాప ఆకలి తీర్చడమే కాదు, ఎంతోమంది అలా దూరంగా తల్లులకి దూరంగా ఉంటున్న పిల్లలకి, అలాగే పిల్లలకి దూరంగా ఉంటున్న పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి, ఇలా బోల్డ్ మందికి అందరికీ ఉపయోగపడే మంచి ఆహారాన్ని, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడానికి ఆవిడ చాలా ప్రయత్నం చేస్తున్నారు అండ్ అందిస్తున్నారు కూడా. ఈ ఇన్స్టా బైట్స్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, అసలు ఆ ఆలోచన వెనక ఉన్న అసలు కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి మృదుల రెడ్డి గారితో మాట్లాడుతూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే గీత గారు. బాగున్నా అండి. ఇన్స్టా బైట్స్ సృష్టికర్త మృదుల రెడ్డి గారితో మాట్లాడుతూ ఇన్స్టా బైట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇన్స్టా బైట్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఐడియా మీకు? దీని వెనకాల చాలా పెద్ద కథే ఉందండి. మేము వినడానికి రెడీగా ఉన్నాము. సో నా కొడుకు శ్రేయస్ యుఎస్కి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయటానికి వెళ్ళాడు. ఫస్ట్ టైం అన్నమాట దూరం వెళ్ళటం. సో ఆయన కోసము మార్కెట్లో ఉన్న రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నీ ఎతకడము, కొనటము, పంపించడము అయ్యేది. సో అయిపోయింది, ఆయన చదువు అయిపోయింది. నేనేమో అక్కడ హ్యాపీగా తింటున్నాడు అని అనుకొని ఇక్కడ నుంచి పంపిస్తూనే ఉన్నాను. సో అక్కడికి వెళ్ళి చూస్తే అవన్నీ అట్లాగే పడున్నాయి. గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ రూమ్ నిండా అట్లాగే పడున్నాయి. అంటే ఏవి నచ్చలేదు, నచ్చలేదని తినలేదన్నమాట. సో తర్వాత ఒక 5 yearsకి నా కూతురు వెళ్ళింది యుఎస్కి. ఈమెతోటి అట్లాంటి తప్పు చేయకూడదు అని నేను ఎంఎస్సి హోమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటి న్యూట్రిషన్ ప్రిజర్వ్ చేసుకుంటూ మనం వండిన ఫుడ్ ఎట్లా పంపించాలా అక్కడికి అనే ఆలోచనతోటి వెతికినప్పుడు నాకు ఫ్రీజ్ డ్రైయింగ్ అనేది బెస్ట్ మెథడ్ అని అనిపించింది. సో దాంతో పాప నాకు యుఎస్ నుంచి ఒక మెషిన్ పంపిస్తే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ తనకి తయారు చేసి అక్కడ పంపించాను. ఓ, అంటే చిన్న మెషిన్ తోటి స్టార్ట్ చేశాను. ఓకే. తనకి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళంతా టేస్ట్ చేసి బాగున్నాయి అని చెప్పి కమర్షియల్గా మీరు ఎందుకు చేయకూడదు అని అడిగితే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడిగితే నేను దానికి ఒక 5 years స్ట్రగుల్ అయ్యి 5 years రీసెర్చ్. అంటే ఇది నేను పాప కోసం స్టార్ట్ చేశాను. పాప కోసం చేసే అమ్మ ఎవరైనా కూడా దాంట్లో క్వాలిటీ చూస్తుంది కానీ ఖర్చు చూడదు. సో ఆ ఖర్చు, అంత ఖర్చు పెట్టింది మనం కమర్షియల్ చేయాలంటే కష్టం అవుతుంది. సో నేను క్వాలిటీ తగ్గించకుండా అదే క్వాలిటీ తోటి ఎట్లా చేయాలి అనే దానికి నేను 5 years పట్టింది నాకు ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి. ఒక 250 products డెవలప్ చేశాను. ఈ 5 years లో అన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేశాను. కంటిన్యూస్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాను. అంటే వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాను. అక్కడ మా అల్లుడు అత్త ఇంకొంచెం బాగా చేయాలి, అక్కడ వరకు ఇంకా యూఆర్ స్టిల్ నాట్ దేర్ అని ఆయన ఎంకరేజ్ చేయటం. సో ఇవన్నీ అంటే ప్రోడక్ట్ ని పర్ఫెక్ట్ చేయటానికి పనికొచ్చినాయి. వితౌట్ ఎనీ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. సో ఇప్పుడు మీ మెయిన్ కాన్సెప్ట్ ఈ ఫ్రీజ్ డ్రైయింగ్ కదా,
అంటే ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరికే ఏవి కూడా ఈ ప్రాసెస్ లో లేవా అండి? లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు మామూలుగా ఫ్రీజ్ డ్రైయింగ్ ఎందుకు ఎంచుకుంటాము అని అంటే మిగతా వాటితోటి కంపేర్ చేస్తే ఎందుకు ఎంచుకుంటాము అంటే ఇవి చాలా లో టెంపరేచర్స్ లో డ్రై అవుతాయి. ఓకే. -35 లో లో ప్రెషర్ లో డ్రై అవుతాయి. ఓకే. సో ఇది ఇన్కాస్ అనే వాళ్ళు ఏన్షియంట్ టైం. ఇది ఏన్షియంట్ టైమ్స్ లో వాళ్ళు తయారు చేసిన దాన్ని అమెరికా వాళ్ళు World War II లో దీన్ని తీసుకొచ్చారు టెక్నాలజీ. వాళ్ళు వాడుతున్న పద్ధతిని ఈ టెక్నాలజీలో తీసుకొచ్చి దీన్ని నాసాకి, ఆస్ట్రోనాట్స్ కి, ఆర్మీకి వాడటం మొదలు పెట్టారు. సో వాళ్ళు అంటే ఇప్పుడు నాసా అంటే ఇప్పుడు ఒకసారి స్పేస్ కి వెళ్తే ఎప్పుడు వస్తారో తెలియదు. సో అట్లాగా వాళ్ళకి ఎన్నేళ్ళైనా కూడా పాడవకుండా ఉండే టెక్నాలజీ ఇది. ముఖ్యమైనది ఏంటంటే ఇందులో న్యూట్రిషన్ అనేది ప్రిజర్వ్ అయిపోతుంది, ఫ్లేవర్ అనేది లాక్ అయిపోతుంది. మీరు 30 ఏళ్ల తర్వాత తీసి చూసినా కూడా అదే ఫ్లేవర్, అదే ప్రిజర్వేటివ్స్ ఏమీ అవసరం లేదు. ఇందులో మనకి మిగతా డిహైడ్రేషన్ ప్రాసెస్ లో 92-93% వరకే డిహైడ్రేట్ అవుతాయి. అందుకని వాళ్ళు ఏదో ఒకటి తప్పనిసరి యాడ్ చేయాలి. మనకు బయటికి చేయలేదు అని చెప్పినా కూడా యాడ్ చేయాలి. ఇందులో 0% మాయిశ్చర్ ఉంటుంది. 0% మాయిశ్చర్ ఉన్న దగ్గర ఏవి కానీ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండదు. అంటే జర్మ్స్ పెరగడానికి ఆస్కారం ఉండదు అసలు. సో అందుకని ఇది మామూలుగా మనకి ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా వాడతారు. మందులు తయారు చేయడానికి వాడే పద్ధతిలో మనం ఇచ్చేస్తున్నాం. సో మనకి ఇందులో ఫ్లేవర్ ఉంటుంది, అన్ని ఉంటుంది, చెడిపోకుండా ఉంటాయి. అందుకని నా కూతురికి ఇంటి మీల్స్, హోమ్ మీల్స్ పంపించడానికి దీన్ని ఎంచుకున్నారు. కానీ మీరు మీ పాప కోసం ఎంచుకున్నప్పుడు అదే మీరు ఒక చిన్న మెషిన్ అన్నారు, కానీ ఇప్పుడు ఇంత పెద్ద యూనిట్ అది మెయింటైన్ చేయాలంటే వాటిలతో అవ్వదు, అంత పెద్ద ఎక్విప్మెంట్ కావాలి. అంటే మీరు ఇది సక్సెస్ అవుతుందా తెలియదు, ఎలా ఉంటుంది తెలియదు, మరి ఏ ధైర్యంతో మీరు అసలు ముందడిగేశారంటే ఇంత లార్జ్ స్కేల్లో దీన్ని రూపొందించడానికి? నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారండి. ఆయన సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద యూనిట్ స్టార్ట్ చేయటం అంటూ ఉండదు. ఇప్పుడు మా బాబు కూడా దీంట్లోకే తను చేస్తున్న ఇది వదిలేసి దీంట్లోకే వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఇనిషియల్ గా మెషిన్ సైజ్ అవి చూసినప్పుడు ఒక నిమిషం భయం అనిపించింది, కానీ 5 years రీసెర్చ్ లో టెక్నాలజీ మొత్తం నేర్చుకున్నాను. ఆ టెక్నాలజీ మొత్తం నేర్చుకున్నందుకు ఇప్పుడు ఫ్రీజ్ డ్రైయర్స్ అనేవి కూడా రకరకాలు ఉంటాయి. మనకి ఫ్రిడ్జ్లు అనేవి డిఫరెంట్ వెరైటీస్ ఎట్లు ఉన్నాయో అదే టైప్ లో ఇక్కడ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నేను అంటే ఫుడ్ టెక్నాలజీస్నే కానీ మెకానికల్ టెక్నాలజీ తోటి లేదు, కానీ నేర్చుకున్నాను అనమాట. అప్పట్లో మాకు హోమ్ సైన్స్ లో ఏంటి అంటే మాకు ఫ్రిడ్జ్ రిపేర్లు కూడా నేర్పించేవాళ్ళు, డాక్టర్లు లాగా కూడా తయారు చేసేవాళ్ళు, అనాటమీ నుంచి అన్ని నేర్పించేవాళ్ళు. సో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి నాకు ఇవన్నీ నేర్చుకోగలిగే ధైర్యం ఉన్నది, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది. సో దాంతోటి యూజువల్ గా అంటే మనం ఏదన్నా ఇప్పుడు ఒక చీర కొనాలన్నా, ఒక నగ కొనాలన్నా కూడా చాలా ఆలోచిస్తాం కదా. అంటే రేపు పొద్దున్న అంటే ఓకే దీనికి ఎంత వస్తుంది ఏంటి, లేకపోతే ఇది ఎంత వరకు అనేది. సో మీరు ఇంకా అలాంటివి ఏమి ఆలోచించకుండా ఓకే ఈ ఐడియా బాగుంది, ఇది అందరికీ కూడా చేరితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తో ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోయారు. అలాగే అంటే నేను తయారు చేసేటప్పుడు ఏం చేశానంటే నాకు పెద్ద చీరలు, నగలు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఈయన ఇచ్చే ఏదైతే అలవెన్స్ ఉంటుందో నాకు దాంతో నేను ఏం చేశానంటే ఈ ప్రోడక్ట్ డెవలప్ చేసేసాను. ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా సైలెంట్ గా నేను ఇంట్లోనే ఉండి చేసేసాను. సో తర్వాత దీనికి ఇన్వెస్ట్మెంట్ చాలా అయింది. అది సపోర్ట్ మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేనిది, హస్బెండ్ సపోర్ట్ లేనిది మనం చేయలేము. నాకు మెయిన్ మా హస్బెండ్ సన్ ఇన్ లా, డాటర్ వీళ్ళంతా టోటల్ గా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా వాళ్ళే, ఆల్మోస్ట్ 35 crores పైన ఇన్వెస్ట్మెంట్ అయింది అనమాట ఈ యూనిట్ సెటప్ చేయడానికి. ఓకే. అండ్ దట్ ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి ఇది మొదలు పెట్టి మీరు?
యాక్చువల్ గా మార్కెట్ లోకి వచ్చి 1 year అవుతాందండి. Okay. లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో, లాస్ట్ ఇయర్ జనవరిలో అమెజాన్ లో పెట్టాము, ఓ క్యూమార్ట్ లో పెట్టాము. ఓకే బై జూన్ ఆకాశ ఎయిర్లైన్స్ వచ్చేసింది. ఓకే యా ఆకాశ ఇది ఆకాశ ఎయిర్లైన్స్ కో బ్రాండింగ్ తోటి తీసుకున్నారు. ప్రోడక్ట్ నచ్చిందని వాళ్ళ బ్రాండ్ మా మీ బ్రాండ్ బ్రాండ్ కూడా ఉంచారు. ఉంచారు. ఓకే సో తర్వాత మళ్ళీగా మనము యా ఇక్కడ మీరు ఇది ఇది ఇన్- నేవీకి సబ్మెరీన్స్ కి పంపిస్తున్నారు ఇడ్లీ సాంబార్. సేమ్ వాళ్ళ లోగో తోటి మనం కో బ్రాండింగ్ చేసే సో అన్ని వెరైటీస్ కూడా ఇలా వాళ్ళు మనకి ఇస్తారనమాట. మ్మ్. ఇట్లాగా అంటే మాకు ఇవి కావాలి, ఆ. వాళ్ళ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఒకసారి డ్రై వెజిటబుల్స్ తీసుకుంటారు, ఒకసారి కర్రీస్ తీసుకుంటారు. కర్రీస్ లో కూడా వాళ్ళు ఇవి కావాలా అని అడుగుతారు, అవి చేసి కానీ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇలా ఇండియన్ నేవీ అవనివ్వండి లేకపోతే ఇలా ఫ్లైట్స్ లో అవనివ్వండి వాళ్ళు చాలా చూస్తారు కదా. ఐ మీన్ లైక్ ఇంకోటి ఇది యుఎస్ ఇది నేను ఎంతో ప్రైడ్ తోటి చెప్తున్నానండి, మన నేవీకి చేస్తున్నాము అని. ప్లస్ తెలంగాణలో ఇది తయారు చేస్తున్న ఈ ప్రోడక్ట్ మనకి ఇండియాలోనే ఈ స్కేల్లో రెడీ టు ఈట్ ఫ్రీజ్ రైడ్ లేదు, మన తెలంగాణలో ఉంది. అండ్ యుఎస్ కన్సులేట్, యుఎస్ ఎంబసీ వాళ్ళ లోగోతో కూడా మనది బయటకు వస్తా ఉంది. దట్స్ రియల్లీ గ్రేట్ కదా. సో ఇక్కడ యుఎస్ఏ ఇది మనం చూడొచ్చు. సో మృదుల గారు ఇప్పటిదాకా మొత్తం అంటే ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ని మీరు లాంచ్ చేశారు? మేము ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ ని మైండ్ లో పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ లో చూసాం అన్నమాట. ఇట్లాగా పొద్దున్నే హడావుడిగా వెళ్ళి రైల్వే స్టేషన్ లో తినేసి వెళ్ళిపోవటం, స్విగ్గీ తీసుకొని వెళ్ళిపోవటం. సో అట్లా బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. రైట్ ఫ్రమ్ ఇడ్లీ సాంబార్, పొంగల్, పోహా, కిచిడి, ఉప్మా అన్ని ఉన్నాయి మనం సో బ్రేక్ఫాస్ట్. మొత్తం బ్రేక్ఫాస్ట్ నుంచి డెజర్ట్ వరకు మీ దగ్గర అన్ని ఉన్నాయి. లంచ్, డిన్నర్, స్నాక్, బిర్యానీలు, ఎవ్రీథింగ్, సండే స్పెషల్. సండే స్పెషల్. సో నైస్. అదే ఇక్కడ చూస్తుంటేనే చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఉన్నాయి కలిపి కదా. ఉన్నాయి. తర్వాత మీరు ఓపిక లేనప్పుడు కావాలంటే, అంటే ఇప్పుడు సడన్ గా గెస్ట్ వచ్చారు అట్లని ఇవన్నీ రైస్ తోటి కలిసినవే కాకుండా కర్రీస్ కూడా మీకు విడిగా దొరుకుతాయి. ఓ అంటే ఇప్పుడు మనకు పన్నీర్ కర్రీ, అట్లా చికెన్, మీరు రైస్ చపాతీలు ఏది ఉన్నా అది చేసేసుకోవచ్చు. Oh. అదే కాకుండా మీరు చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర అంత టైం లేదు, సో మేము ఒట్టి పేస్ట్ కూడా ఇస్తాం. ఇప్పుడు చికెన్ కుర్మా పేస్ట్ అనుకుందాం. చికెన్ కుర్మా పేస్ట్ చికెన్ కుక్కర్ లో వేసి ఒక విజిల్ ఇచ్చేసారంటే అయిపోయింది. కూరగాయలు కట్ చేయటం లేదు, గిన్నెలు బోల్డ్ అని గిన్నెలు వాడటం లేదు. ఇప్పుడు ఇవన్నీ మార్కెట్ లోకి వచ్చినాయా అండి మృదులగా? ఓకే. సో ఆన్లైన్ మా వెబ్సైట్ ఇన్స్టా బైట్స్ లో మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. సో మరి కిడ్స్ కోసం కూడా ఏమైనా ఉన్నాయా మీ? అవునండి, కిడ్స్ కోసము పైనాపిల్ రసం. ఓ ఈ ట్రాపికల్ రసం రైస్ విత్ పైనాపిల్. తర్వాత మిల్లెట్స్ తోటి ఉన్నాయి. అండ్ వాటర్ మెలన్ రసం. అంటే వాళ్ళకి ఫుడ్ కలిపేసి వచ్చేసేటట్టు వెజిటబుల్స్ అన్ని మనము కలిపి రైస్ మిల్లెట్స్ కలిపి చేస్తారు. అంటే రియల్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెసిపీస్ అన్ని మీరే డెవలప్ చేస్తూ ఉంటారా, లైక్ టీమ్ తో అది డిస్కస్ చేస్తూ? ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది నేనేనండి. 250 రెసిపీస్ బ్యాంక్ క్రియేట్ చేసి పెట్టుకున్నాము. ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఏదన్నా కాంపిటేటివ్ ఇది ఉన్నప్పుడు చేంజ్ చేయడానికి అది రెసిపీ డెవలప్ చేసి పెట్టేసాము. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 మంది ఫుడ్ టెక్నాలజిస్ట్ వర్క్ చేస్తున్నారు. ఒక 15 మంది వరకు ఇంటర్న్స్ ఫుడ్ టెక్నాలజీ ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళే వర్క్ చేస్తారు. సో అందరూ కలిసి రెసిపీస్ సెట్ చేస్తారు. మాకు ఈ రెసిపీలో కూడా ఎట్లాగా అవుతుందంటే అండి, పోర్షన్ సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చీప్ గా వస్తా ఉంది, 200కి ఇంత బిర్యానీ ఇచ్చాడు అనేది మనం తీసుకుంటాం. అంత బిర్యానీ ఇచ్చి అంత తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. సో పోర్షన్ కంట్రోల్ అనేది, ఇప్పుడు మీరు మా రసం రైస్ తింటారు, చూడటానికి ఇంతే ఉంటుంది డబ్బా, మీకు ఫుల్ అనిపిస్తుంది.
ఓకే. ఎందుకంటే ఏమి ప్రిజర్వేటివ్స్ లేకుండా natural గా చేసింది. అందులో మేము చేసేది ప్యూర్ కౌగి. ఆయిల్ ఆయిల్ అనేది ఒక్క చుక్క ఆయిల్ వాడం. ఓకే. సో దాంతోటి చేసింది ఆ కొంచెం తిన్నా కూడా ఆ వచ్చే Full life. సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. మృదుల గారు, మీరు వీటన్నిటి గురించి చెప్తుంటే అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడాలనిపిస్తుంది. ఒకసారి ప్రొడక్షన్ ఏరియాకి వెళ్దామా? తప్పకుండా గది వెళ్దాం. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా తయారవుతాయి, ఎలా ప్యాక్ అవుతాయి, ఎలా ఫ్రీజ్ చేస్తారు, వాటిని ఎలా డ్రై చేస్తారు, ఇవన్నీ కూడా మనము ప్రొడక్షన్ ఏరియాకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఒకసారి మీ ప్రొడక్షన్ అంతా కూడా ఎలా జరుగుతుందో చూద్దామండి. చూద్దామా? సో మనం రా మెటీరియల్ మోస్ట్లీ ఫార్మర్స్ నుంచి సోర్స్ చేస్తాము. ఓకే. ఫార్మర్ ఎందుకు అని అంటే మనకి అంటే న్యూట్రిషన్ ప్రిజర్వ్ చేయడానికి ఎంత ఎంత అది గ్రోత్ కి ఎంత దగ్గర ఉంటే మనకి అంత బాగా ప్రిజర్వ్ అవుతుంది. అదే మీరు సూపర్ మార్కెట్స్ లో అట్లా తీసుకున్నది ఎప్పుడు ఆ ఫ్రెష్నెస్ ఉండదు అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఏరియాలోకి వెళ్తాం. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎలా తయారవుతాయో చూద్దాం. సో ఇక్కడ టమాటోస్ వాష్ చేస్తున్నారండి. అది 25 kgs అండి. అట్ అ టైం 200-300 kgs తీసుకుంటుంది. సో అన్ని వెజిటేబుల్స్ ఇలా అన్ని వెజిటేబుల్స్ ఇట్లా వాష్ అవుతాయి. ఓకే. ఈ బబుల్ వాష్ మూలాన మనకి ఒకేసారి నీళ్లు వేస్టేజ్ అవ్వదు. ఒకటేసారి 200-300 వాష్ అయిపోతాయి. అంత కెపాసిటీ ఉంది. ఓకే. సో ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ మనకి వాషింగ్. సో ఇక్కడ కటింగ్ చేస్తున్నారండి. ఇందాక అక్కడ మనం టమాటాలు కడగటం చూసాం కదండి, అలా కూరగాయలన్నీ ఫస్ట్ అక్కడ వాష్ అవుతాయి. అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బెండకాయలు మెషిన్ ద్వారా కట్ చేశారు. అండ్ అలాగే బీట్రూట్, ఆకుకూరలు ఏవైనా కూడా ఇప్పుడు కొత్తిమీర పెడుతున్నారు. ఇప్పుడు మనం కొత్తిమీర కటింగ్ చూస్తున్నామండి. సో ఆకుకూరలు అన్నీ కూడా ఇలాగే కట్ అవుతాయి. సో మేడం, ఇక్కడ ఇప్పుడు వాషింగ్, కట్టింగ్ ఇక్కడ జరుగుతుంది. మీరు చూసారు కదా, మేము కొత్తిమీర కూడా ఆకాకే తీసుకుంటాం. కాడలు అనేది ఏది రాదు. అస్సలు. సో మాకు టమాటోలు, ఇప్పుడు ఈ టమాటోలు మనకి రసం రైస్ చేస్తున్నారు ఇవాళ. సో అందులో వచ్చే తుక్కు ప్లస్ ఈ కాడలు కలిపి మాకు చట్నీ తయారు చేస్తాం. అది కూడా మీ దీంట్లో ఉంది. అంటే మీ దగ్గర బ్రేక్ఫాస్ట్ నుంచి డెజర్ట్ వరకు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఈ చట్నీ ప్రత్యేకత ఏంటంటే లో క్యాలరీ, హై ఫైబర్. ముఖ్యంగా ఏంటి అంటే ఐఎమ్ టోటలీ అగైన్స్ట్ వేస్టేజ్. ఏది వేస్ట్ కాకూడదు. బేసిక్ గా కాడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి కొత్తిమీర దాన్ని పచ్చడి చేసేస్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? ఇక్కడ సో ఇప్పుడు ఇవన్నీ కట్ అయిన తర్వాత రైస్ స్టీమ్ అవుతుందండి. రైస్ ఇక్కడ దీంట్లో స్టీమ్ అయిన రైస్ ఇందులోకి వేసారు. ఓకే. సో మనకి ఇక్కడ ఈ స్టీమర్ లో రైస్ ఉడుకుతుంది అనమాట. సో మనం కావాలంటే ఇలా ఒక 3-4 బ్యాచ్లుగా పెట్టుకోవచ్చు అనమాట రైస్. సో ఇందులో స్టీమ్ అయిన తర్వాత బయటకు తీసిన రైస్ అక్కడ ఉంది. ఇట్లాగా అవన్నీ తయారు చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఇలా స్టీమ్ అయిన రైస్ ని వీటన్నిటిని మీరు ఫ్రీజ్ డ్రై చేస్తారు? కాదండి, ఇప్పుడు ఇది మనం టమాటో రసం అని చెప్పాను కదా, దీనికి టమాటోలు అంతా కూడా బాయిల్ చేసి పెట్టుకొని పప్పు టమాటోలు అన్ని పెట్టుకొని దీనికి రైస్ యాడ్ చేస్తారు. రైస్ యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇది కుక్ వాక్ స్టార్ట్. దీన్ని కుక్ వాక్ అంటారండి. మీరు ఇప్పుడు చూస్తే మాకు ఎక్కడ కూడా పెద్ద మనుషుల ఇంటర్వెన్షన్ ఉండదు.
అన్ని పెడతారు, ఎక్కువ మంది సో ఇది ఏం లేకుండా. వేస్తున్నారు మేడం? నెయ్యి. నెయ్యి సో ఫస్ట్ నెయ్యితో స్టార్ట్. పోపు వేస్తున్నారమ్మా. ఇదంతా మనకు ఒక పెద్ద గిన్నె లాంటిది అన్నమాట. పెద్ద గిన్నె లాంటిది, మనం తిప్పకుండా దానంతకు అదే తిరుగు. నేను మీకు చెప్పినట్టు ఆవు నెయ్యే వాడతాం అన్నమాట. వెల్లుల్లిపాయలు వేస్తాం దాంట్లో. మనం ఇంట్లో ఎట్లాగైతే పోపు వేసుకుంటామో అట్లాగే మొదట వెల్లుల్లి వేసాము, తర్వాత ఇవన్నీ ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు మీరు చూసిన అక్కడ కొత్తిమీర పౌడర్, రసం పౌడరు, జీలకర్ర. సో ఇంకా మన రసంలోకి వెళ్ళే ఇంగ్రీడియంట్స్ అన్ని వెళ్ళే కూడా ingredients అన్నీ అట్లాగే ఉంటాయి. సో ఇది మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందా మేడం? అవునండి. ఓకే. సో ఇదంతా అయినాక ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఓకే ఒక్కొక్కటి పప్పు, టమాటో, ఇప్పుడు మనం చూసిన రైస్ మొత్తం అంతా దీంట్లోనే అవుతుంది. ఓకే ఓకే. మృదుల గారు వెల్లుల్లి వేగిపోయినట్టేనా? చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మామూలుగా మనం పోపు వేసుకుంటున్నట్టే ఆవాలు, జీలకర్ర. సో ఇవి ఎంతెంత క్వాంటిటీస్ కావాలనేది మీరు ముందే మెజర్ చేసి అవునండి. మాకు ఎంతెంత క్వాంటిటీస్ ఒకటే కాదు, ఇది ఈ రెసిపీ చేయాలంటే చాలా జాగ్రత్త. ఎండుమిరపకాయలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎంత మన శరీరానికి అవసరమో అంతే క్యాల్కులేషన్స్ లోకి వెళ్తాయి. మనకి ఏది ఎక్కువ ఉండదు. ఇప్పుడు మన మీల్, ఇప్పుడు మీరు ఇది వెయిట్ వాచ్ చేస్తున్నారు అనుకోండి. నెక్స్ట్ కరివేపాకు, మనకి ఒక 290 to 300 క్యాలరీస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం 10 grams ప్రోటీన్ వస్తుంది. సో ప్రోటీన్ క్యాలరీ రేషియో ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ మీల్. ఓకే. సో డైట్ లో ఉన్న వాళ్ళు అలా కూడా దీని గురించి హ్యాపీగా ఏమి ఇందులో ఎంత క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అనేది భయపడకుండా తినచ్చు. అండ్ మళ్ళా మనకి అది మేము ఎట్లా ప్లాన్ చేసామంటే దీన్ని పోర్షన్ మీల్స్. 3 పూట్ల ఇదే తిన్నారనుకోండి, ఏమి దొరకని దగ్గర ఈ 3 తిన్నాక కూడా మీకు ఎంత కావాలంటే అంత ఫ్రూట్ తినగలిగే క్యాలరీస్ కూడా ఇస్తాం. ఇంకేదన్నా స్నాక్స్, ఒక డెజర్ట్ స్నాక్స్ ఏదైనా తినచ్చు. మీరు ఇంకా అదే బ్రాకెట్ లో ఉంటారు. మనకి ఏదైతే రికమెండెడ్ అలవెన్స్ ఎక్సెస్ ఫుడ్ అవ్వకుండా. ఓ నైస్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలంటే కొంచెం చాలా తీసుకునే రెసిపీ చేస్తాం అన్నమాట. ఆ రెసిపీ చేసినందువల్లనే అది హెల్త్ కి కూడా మంచిది అని మేము అంత గట్టిగా చెప్పగలుగుతాం. సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి దాల్ వెళ్తుందండి. సో ఉడికించేసిన కందిపప్పు, ఉడికించిన కందిపప్పు తర్వాత ఉడికించేసిన టొమాటో పేస్ట్, సో ఇది ఇలా ఎంతసేపు అవ్వాలండి? దీంట్లో ఇవన్నీ ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనం వెంటనే వేసుకోవచ్చు. సో ఇది రసం పొడి. రసం పొడి అండి. ఈ రసం పొడి ఇవన్నీ కూడా మీరే? అవునండి, మేమే తయారు చేస్తాం. సో నెక్స్ట్ చింతపండు, సగం కొత్తిమీర ఇప్పుడు వేస్తాం, తర్వాత సగం వేస్తాం. సో ఇంకా ఫైనల్ గా ఎన్ని యాడ్ చేసినా కూడా మనకి ఉప్పు లేనిదే ఆ టేస్ట్ రాదు కాబట్టి ఇప్పుడు
సో దీంట్లోనే రైస్ వేసేస్తాను. అవునండి. జనరల్గా ఉప్పు ఒక్కొక్క కంపెనీ ఉప్పు ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం టేస్ట్ మా దగ్గర సెలినిటీ మీటర్స్ అని రిఫ్రాక్టోమీటర్స్ ఉంటాయి అన్నమాట, బ్రిక్స్ అని. సో వీటిలన్నిటితోటి pH అన్ని చెక్ చేసినందువల్ల మేము ఏ రకంగా వేసినా కూడా కరెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. సూపర్. కానీ ఇవన్నీ ఇంత కేర్ఫుల్గా క్యూరేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది కదండి. సో ఇప్పుడు మనము ఇందాక నుంచి తీసుకున్న మిక్స్చర్కి ఇలా రైస్ పడుతుంది. సో ఇప్పుడు దీనికి సరిపడా రైస్ మనం యాడ్ చేసేస్తాము. ఇంకా లాస్ట్లో అయిపోయినప్పుడు కొద్దిగా ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక రౌండ్ కొత్తిమీర వేసేస్తాం పైన. సో ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇది ట్రేలోకి నెక్స్ట్ వచ్చేసి ట్రేల్లో పెట్టేస్తాము. ఓకే. సో ఇది ఈ ఫ్రెష్నెస్, ఈ అరోమా ఇదంతా మనకి అందులో ప్రిజర్వ్ అవుతుంది. అందుకనే ఫ్రీజ్ డ్రైయింగ్ అనే టెక్నాలజీని మనం ఎంచుకున్నది కూడా దీనికోసమే. ఇప్పుడు ఇది ఇట్లాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని తీసేస్తాం అన్నమాట. సో రెడీ అయిపోయిన రసం అన్నం అంతా మనకి సో ఆల్రెడీ రెడీ అయిపోయిన ఈ రసం అన్నంని ఇక్కడ ట్రేలో వేస్తున్నారు అండ్ దాన్ని వేయి కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన మెషిన్ కెపాసిటీ వచ్చి 500 నుంచి 800 కేజీల దాకా వెళ్తుంది. ఒక్కొక్క ట్రే మనకి ఇక్కడ 136 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రే మనకి 4 to 5 కేజీస్ 6 కేజీస్ మెటీరియల్ని బట్టి వేస్తాం అనమాట. ఓకే. సో ఇట్లా ట్రేలో ఫిల్ చేసుకొని ట్రాలీలోకి ఎక్కేస్తుంది. సో దీన్ని అంతా అందులో స్ప్రెడ్ చేసేసి సో అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవి మనకి డ్రై అవ్వడానికి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో దీంట్లో ఎక్కువ ఎక్సెస్గా కూడా మనం వేయకూడదండి. ఓకే. అది ఆ టైం అనేది ఉంటుంది దానికి. ఓకే. మనం తొందరగా కావాలా అని అనుకుంటున్నాం కాబట్టి. ఓకే. సో కుక్ చేసేసిన రైస్ అంతా కూడా ఇలా ట్రేస్లో ఈ ట్రాలీస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అన్నమాట. అంతేనా? సో మనం అక్కడికి వెళ్దాం. మృదుల గారు ఈ మెషిన్ గురించి చెప్తారా? దీన్ని ఫ్రీజ్ డ్రైయర్ అంటారండి. ఇందాక మనం చూసాం కదా ట్రే లోడ్ చేసేది. ట్రే లోడ్ చేసిన తర్వాత ఇది బ్లాస్ట్ ఫ్రీజర్. ఇక్కడ మనం -35 వరకు టెంపరేచర్స్ పెట్టి దాన్ని ఫ్రీజ్ చేస్తాము. ఇప్పుడు ఇందులో మనకి ఒక 8 to 10 hours ఫ్రీజ్ అవుతుంది. లేదండి, బ్లాస్ట్ ఫ్రీజర్ కాబట్టి 2-3 hours లో అయిపోతుంది. 2-3 hours లో అయిపోతుంది. ఓకే. సో ఈ ఫ్రీజర్ లోంచి తర్వాత మనకి ఫుడ్ అంతా దీంట్లోకి వస్తుంది. ఓకే. సో ఇది బేసిక్ గా మీకు చెప్పాలంటే స్పేస్ లోకి వెళ్ళేది ఆస్ట్రోనాట్స్ కి అంతా కూడా ఇదే ఫుడ్ పంపిస్తారండి. రీసెంట్ గా మాకు ఇస్రో నుంచి కూడా ఎంక్వైరీ వచ్చింది పంపించడానికి. దట్స్ రియల్లీ గ్రేట్ కదా. నేవీకి కూడా సర్వ్ చేస్తామండి. సబ్మెరైన్స్ స్పేస్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అటు అంతరిక్షంలోకి, ఇటు సముద్రం లోపలికి. భూమి మీద ఎలాగో మనం తింటున్నాం. సో మెయిన్ ప్రాసెస్ అంతా ఇది మనకి, అంటే దీంట్లో ఈ డ్రైయింగ్ అంతా ఇందులో అవుతుంది. ఇందులో ఒక 8 గంటల నుంచి 13 గంటలు, అంటే మనం పెట్టే ప్రోడక్ట్ ని బట్టి వేరీ అవుతుంది. ఓకే. సో అయితే ఒకసారి ఇందులోంచి ఫుడ్ దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం.
ఇట్లా ఓపీఆర్పి సిసిపి నుంచి వస్తాయి, క్రిటికల్ కంట్రోల్ ప్రాసెస్. సో సిసిపి అనేది మనకు అక్కడ అది కరెక్ట్గా ఉందా లేదా, మనం అది కరెక్ట్గా రావటానికి, అది జరగకపోతే మనకి ఎట్లాగా ఫుడ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ సిసిపి ప్రాసెస్ వచ్చేసి మనది కుకింగ్ దగ్గర టెంపరేచర్స్ అన్నీ సెట్ ఉంటాయి, ప్రోబ్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ఇది సిసిపి అంత క్రిటికల్ కాదు, -18 ఉన్నా నడుస్తుంది, -50 ఉన్నా నడుస్తుంది. సో దానికి ఓపీఆర్పి అంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రీజ్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేస్తాం. ఇప్పుడు మీకు అక్కడ ఉంది CCP2. CCP2 అంటే ఇక్కడ మెటల్ డిటెక్షన్. ఆ మెటల్ డిటెక్షన్ దగ్గర ఏదన్నా చిన్న మెటల్ కానీ ఇంకేదన్నా ఫారిన్ బాడీ కాస్తే అది చాలా ప్రాబ్లం మనకి. సో అందుకని అది క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఇందాక మనం లోడ్ చేసిన ట్రాలీస్ ఇక్కడ ఇందులో వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు మీకు దీంట్లోకి ఎట్లా పంపిస్తాము అనేది చూపిస్తాం. ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయిన రైస్ ఐటమ్ని మనము డ్రైయర్లోకి పంపిస్తాం. సో ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది, మనము దాంట్లో పెట్టేసాం కదండి. ఇప్పుడు ఇంక ఈ డ్రైయర్ని క్లోజ్ చేసేయటమే. సో ఇది మూసేసాం అనుకోండి, చక్కగా ఒక 10-13 గంటల్లో మనకి ఆ రైస్ ఐటమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో చేసిన రసం రైస్ పెడితే దాదాపు మనకి అది 10 గంటల నుంచి 12 గంటలకు వస్తుంది. ఎందుకంటే రసం కొద్దిగా నీళ్ళ కాదు. అదే మనం కొంచెం పప్పు అట్లాంటి గట్టి పదార్థాలు పెట్టుకుంటే 8 గంటల కల్లా వచ్చేస్తుంది. ఓకే, సో ఐటమ్ని బట్టి టైం అనేది మనకి మారుతూ ఉంటుంది. ఇందాక మనం అక్కడ ఫ్రీజ్ అయిన రైస్ చూసాం కదండి. సో ఇందులో పెట్టాం కదా డ్రై అవ్వడానికి. సో ఫ్రంట్ మనం చూసింది కొంచెమే, సో వెనకాల ఇంత మెషిన్ ఉంటుంది అనమాట. సో చూస్తేనే చాలా భారీగా ఉంది. సో మృదుల గారు, అంటే మీరు చిన్న మెషిన్తో స్టార్ట్ చేశానన్నారు, తర్వాత ఇంత పెద్ద దీనికి వచ్చారు కదా. అంటే యూజువల్గా ఇలాంటివన్నీ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అదే కావాలి కదా. అంటే మీకు ఆల్రెడీ ఏమన్నా ఇలా ఇండస్ట్రియల్ దీంట్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ అవగాహన ఉందా? అంటే ఏమైనా చేసేవారా లేకపోతే ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్? లేదండి, ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఐ వాజ్ జస్ట్ హౌస్ వైఫ్ ఎర్లియర్. సో ఇది ప్రోడక్ట్ అన్ని డెవలప్ చేసేసుకున్న తర్వాత దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్దామా అని అనుకుంటుండగా నా ఫ్రెండ్ శ్రీదేవి అని, తను రమ మేడంని అలీప్ అనే ఒక సంస్థని ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ రమ మేడంకి కూడా ఇది ప్రోడక్ట్ చాలా నచ్చి నిన్న ఒక యూనికార్న్ చేస్తాను అని చెప్పి ప్రోత్సహించారు. సో అక్కడ నాకు అప్పుడు బ్యాంక్ అంటే ఏంటి అంతవరకు నాకు తెలియదు. హ్యాపీగా మీ పిల్లలకి ఫుడ్ వాళ్ళకి ఫ్రెష్గా పెట్టాలి, అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం కావాలి, ఎవరి దగ్గరికి పర్మిషన్స్కి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ నేర్పించారు. సో దాంతో నాకు చాలా ఈజీ అయ్యిందనమాట. మా హస్బెండ్ రమ మ్యామ్ వీళ్ళిద్దరి మూలాన నాకు ఇండస్ట్రీ పెట్టాను పెద్దది అని అందరూ అనుకుంటున్నారు, కానీ చాలా ఈజీగా అయిపోయింది. అంటే స్టార్ట్ చేయటమే ఒక కొంచెం ఛాలెంజింగ్ ఇదే తీసుకున్నారు మీరు, సక్సెస్ఫుల్ గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా. అదే, సో నైస్ అండి. అంటే ఈ సెటప్ అంతా చూస్తుంటే అదే చాలా భారీగా ఉంది. ముందు నుంచి చూసేసి మేము ఊరికి ఒక డబ్బా చూసి ఏముంది ఇందులో ఇదే కదా అనుకుంటాం, కానీ దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్, అంటే ఇంత ప్రాసెసింగ్, ప్రతి దాంట్లో ఎంత కేర్ తీసుకోవాలనేది ఇప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ చెప్తుంటే చూస్తుంటే మాకు తెలుస్తుంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే. సో 13 గంటల తర్వాత డ్రై అయిన వెరైటీ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దామండి. ఫ్రీజ్ అయిపోయి డ్రై అయిపోయిన రైస్ ఐటమ్ బయటకు వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా ఇలా చక్కగా
సో ఇది మొత్తం కూడా ఇలాగా డ్రై అయిపోయింది మనకి. చూస్తుంటే కారపూస లాగా ఉంది మేడం. యాక్చువల్ గా కొంతమంది నీళ్ళు లేని చోట అట్లా అంతా కూడా మనము యాంటీ నక్సలైట్ టీమ్ కి కూడా ఇస్తాము. సో వాళ్ళు నీళ్లు లేకపోతే దీన్ని ఇట్లాగే తినేస్తారు. సో ఇప్పుడు ఇలా డ్రై అయిపోయిన రైస్ ఐటమ్ ఎలా ప్యాక్ అవుతుందో చూద్దాం. సో మృదుల గారు అయితే ఫ్రీజ్ అయ్యి డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వస్తాయి. అవునండి, ఇది ప్యాకింగ్ సెక్షన్. ఓకే. సో ఇప్పుడు దేవి ఏం ప్యాక్ చేస్తున్నామా? చికెన్ కర్రీ రైస్ అండి. ఈ చికెన్ కర్రీ రైస్ అనేది మాకు ఆకాశ ఎయిర్లైన్స్ లోకి కో బ్రాండ్ అయ్యి వెళ్తుంది. మా బ్రాండ్ వాళ్ళ బ్రాండ్. సో అంత ట్రస్ట్ అన్నమాట మా మీద, మంచి ప్రోడక్ట్ అని. సో ఇందులో మనకి మెజర్మెంట్స్ అన్ని కూడా ఇంకా అదే మెషర్ చేసేసుకుంటుంది, మెజర్ చేసేసుకొని వచ్చేస్తాయి మన పౌచ్ లోకి ఎంత వెళ్ళాలో అంత వచ్చేస్తాయి. ఓకే. సో ఇలా మనము ఎంతైతే ప్యాకెట్స్లోకి వెళ్ళాలో అదంతా కూడా మెషినే మెజర్ చేసేసుకొని ఇలా ప్యాకెట్స్లోకి వస్తుంది. సో దీని తర్వాత సీల్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడే మనకి మెటల్ డిటెక్టర్ కూడా ఉంటుంది గీత గారు. కనిపిస్తున్న రెడ్ లైట్ మెటల్ డిటెక్టర్. ఓకే. సో ఇన్ కేస్ మనకు అందులో ఏదైనా చిన్న పేపర్ క్లిప్ పడినా కూడా అది దాంట్లో అలారం మోగేస్తుంది, తీసేస్తాం. ఓకే. సో అక్కడ ప్యాకెట్స్ లో పడిన తర్వాత ఇక్కడ ఫైనల్ గా ఇంకా సీలింగ్ అండి. ఓకే. ఇప్పుడు మేము వాడేది ట్రిపుల్ లేయర్డ్ అల్యూమినియం పౌచ్. ఓకే. ఇవన్నీ టెస్ట్ జరిగి ఆ లోపల ఉన్నది మనకు హాట్ వాటర్ వేస్తే ఏమైనా వస్తుందా లేదా అని అన్ని టెస్ట్లు జరిగే వస్తాయి మనకి. సో ఇది ఫుల్ సేఫ్ అన్నమాట. మనకి హాట్ వాటర్ వేసినా ఏం వేసినా కూడా యాక్చువల్ గా మన ఈ పౌచ్ లోనే వేడి నీళ్ళు వేసుకొని తినేయచ్చు. ఇక్కడ నుంచి ఇవి డబ్బాల్లో ప్యాక్ అవుతుంది. సో మనకి ఎక్కడికి వెళ్ళినా ఇవి క్యారీ చేయడం అనేది కూడా చాలా ఈజీ. సో ఇందాక మనం చూసాం కదండి. సో సీల్ అయిపోయినవన్నీ కూడా ఇలాగా ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి. సో వీటిల్లో పెట్టేసేసి దీన్ని ప్యాక్ చేసేస్తున్నారు ఇంకా ఇలా బాక్సెస్లో. ఇది నేను ఇందాక చెప్పిన కో బ్రాండింగ్ ఆకాశ ఎయిర్ అని. ఆకాశ ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు తప్పకుండా మా చికెన్ కర్రీ రైస్ తినండి. తప్పకుండా నెక్స్ట్ టైం ఫర్ షూర్. సో ఫైనల్ గా ఇలాగా ఫైనల్ సీలింగ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీంట్లో ఆల్రెడీ మనము ఈ ప్యాకెట్ పెట్టేశారు అండ్ దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఫైనల్ సీలింగ్ చేసేస్తారు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ సెట్. ఇంకా మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి కానీ లేకపోతే ఇప్పుడు మనం ఫ్లైట్స్లో చూస్తుంటాం కదా, అలాంటివన్నీ కూడా ఇలా రెడీ అయిపోయి మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. హ్యాపీగా ఇంకా మనం దీన్ని ఓపెన్ చేసుకొని హాట్ వాటర్ వేసుకొని తినేయటమే. దీంట్లోనే స్పూను అన్నీ కూడా రెడీగా ఉంటాయి, మళ్ళీ వాటి గురించి వెతుక్కోకుండా. సూపర్ అండి. అసలు అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూసాం కదా, మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, దీంట్లో ఒక ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్ కానీ ఏమీ లేదు. సో వెరీ నైస్. అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి ఇలాంటి వాటిల్లో ఉంటాయి అని తినాలి అనుకుని భయపడే వాళ్ళకి ఎలాంటి భయపడుతుంటారు. అవును, నేనైనా అంతే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని షాప్స్ లో చూస్తే రెడీమేడ్ గా ఇందులో ఎన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయో అని అనుకుంటాము. కానీ ఇక్కడ మీరు అసలు మెన్షన్ చేసిన విధానం కానీ ఇప్పుడు జస్ట్ మనం చూపించిన ప్రాసెస్ లో కానీ చూసే వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది అంటే ఈ బ్రాండ్ లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవని. వెరీ నైస్. మృదుల గారు, మొత్తం వాషింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ దాకా మీ ప్రాసెస్ అంతా చూసేసాను. ఇంకా మిగిలింది టేస్ట్ చూడటం ఒక్కటే. సో మరి టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా. ఓకే, పదండి.
సో మనం ప్రొడక్షన్ ఏరియాలో ప్రాసెస్ అంతా చూసాం కదండి, మరి ఫుల్గా ప్యాక్ అయిపోయిన బాక్స్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మరి టేస్ట్ చూసి ఈ రసం రైస్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ చిన్న నోట్ కూడా ఉంది. సో ప్రీమియం ఫ్రీజ్ డ్రైడ్ అని చెప్పేసి, అంటే ఇందులో ఉన్న ఐటెం గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, అసలు ఫ్రీజ్ డ్రైయింగ్ అంటే ఏంటి తెలియాలంటే ఇది చదువుకోవచ్చు అనమాట చక్కగా. ఇది ఉడికేలోపు ఐ మీన్ హాట్ వాటర్ వేసి పెడతాం కదా, ఆ గ్యాప్లో అది చదువుకోవచ్చు మనం. ఓకే, సో ఈ ప్యాక్ని చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకొని, అండ్ ఇది మనకి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో కలర్ కూడా చూసారా, ఇందాక మనకి ఆ బౌల్లో ఎలా అయితే ఎర్రగా కనిపించిందో సేమ్ అలాగే ఉంది. చక్కగా ఆ పౌడర్స్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. మేడం ఇందులో వాటర్ వేసేద్దామా? సో ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ మళ్ళీ వాటర్ పోస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. సో రసం రైస్ కాబట్టి మనకి కొంచెం పలుచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు అనుకుంటా, కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ పోసుకోవచ్చు. సో మనం ఒక 3 to 5 minutes వెయిట్ చేద్దాం. ఒక 2-3 వెరైటీస్ రెడీగా పెట్టుకుంటే ఫుల్ మీల్ లాగా కూడా చేసేసుకోవచ్చు కదా, అంటే ఐ మీన్ లైక్. అవునండి, మా తాళి జస్ట్ 2 minutes లో రెడీ అయిపోతుంది. తాళీ లాగా పెట్టేసుకోవచ్చు. మీకు ఇప్పుడే చూపిస్తాను. నాకు కూడా తాళీ రెడీ చేశారు. మన జీరా రైస్, బగారా రైస్, ఓకే, విత్ పీస్. ఓకే, సో ఇది చోలే భటూరే. ఓకే, సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇది డ్రైగా తినేదే మన దొండకాయ ఫ్రై. దొండకాయ, ఇది పన్నీర్ బటర్ మసాలా. ఓ పన్నీర్. ఇది కస్టర్డ్. ఓ ఫైనల్ గా డెజర్ట్. సో ఒక చక్కగా మంచి తాళీ రెడీ అయిపోతుంది అన్నమాట ఇలాగా. సో ఇవన్నీ కూడా మనము కావాలంటే డ్రైగా ఇప్పుడు దీన్ని 2 విధాలుగాను ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఒకటి హాట్ వాటర్ వేసే విధానం, ఒకటి హాట్ వాటర్ వేసి ఆ డబ్బాలో మూత పెట్టేయాల. ఇప్పుడు ఇట్లా వాటికైతే మనం మైక్రోవేవ్ లో పెట్టేసేసి కోల్డ్ వాటర్ వేసి, అంటే మామూలు నీళ్ళు వేసేసి మైక్రోవేవ్ లో పెట్టేసి 2 minutes లో తీసేసి. అండ్ ఇది ఇడ్లీ సాంబార్ అండి. ఓకే, సో దీంట్లో కూడా మనం అంతే. సో ఈ ఇడ్లీ సాంబార్ లో కూడా మనము హాట్ వాటర్ వేసేసి పెట్టేసుకుంటే ఇడ్లీ సాంబార్ అండి. చక్కగా ఎక్కడికైనా 1 నిమిషంలోనే. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళే ఓపిక లేకపోతే ఇది ఒక డబ్బా పట్టుకొని హాట్ వాటర్ పోసుకు వెళ్ళిపోతే మనము కార్లో కూర్చున్నా ఎక్కడైనా కూడా అదే కన్వీనియన్స్ అండి మనకి. ఇప్పుడు బయట వెకేషన్కి వెళ్తాము, మనం అనుకుంటాము చాలా మోడర్న్ అని, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఒక 2 days అక్కడ ఫుడ్ తినగలం, కానీ మూడో రోజు నుంచి ఇంకా అయిపోతుంది, క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని నాకు ఎక్కువ మంది బయటికి వెళ్ళే వాళ్ళంతా ఇవి తీసుకెళ్తుంటారు. మొన్న పూణే నుంచి ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు. మేమంతా మాది పెద్దవాళ్ళ కమ్యూనిటీ, ఓల్డ్ పీపుల్ ఉంటున్నాము, మాకు మీ ప్రోడక్ట్స్ నచ్చినాయి, ఇట్లాగా బల్క్లో తీసుకుంటాము ఎట్లాగా. మీరు చూస్తే మన పొంగల్ కానీ ఇట్లాంటివన్నీ సాఫ్ట్గా ఉంటాయి, పెద్దవాళ్ళకి తయారు చేసినట్లే ఉంటాయి. రసం రైసులు కానీ సాఫ్ట్గా ఉంటాయి, వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు తినచ్చు. సో పిల్లల కోసం అని సెపరేట్ కేటగిరీ చేస్తున్నాము. తర్వాత లేటెస్ట్గా యూత్ బిర్యానీలు, కొరియన్ రైస్లు ఆరంగా తింటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక లోపల చెప్పారు వెజిటేబుల్స్ అన్ని కూడా మేము ఫార్మర్స్ దగ్గర తీసుకుంటూ ఉంటామని చెప్పి. సో అంటే ఎక్స్క్లూజివ్గా వాళ్ళ దగ్గరే తీసుకోవడానికి అంటే ఏమైనా రీజన్ ఉందా అండి? అవి లైక్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కోసం? మెయిన్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఒకటి, ఇంకొకటి వాళ్ళకి ఇప్పుడు నేను బయట నుంచి తెచ్చుకున్నా కూడా నాకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, వాళ్ళకి మనం ఒక బెటర్ ప్రైస్ ఇచ్చినట్టు ఉంటుంది. నాకు మాది అనంతపూర్ అండి, చిన్నప్పటి నుంచి అక్కడ చూస్తున్నాము ఎక్కువ టమాటోలు అది పండుతాయి. టమాటోలు పండి గిట్టుబాటు ధర లేకుండా రోడ్లు వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొస్తారు. వాళ్ళకి అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మరీ బుట్ట 25 పైసలు, పావుల. సో అన్ని రోడ్ల మీద పోసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 25 పైసలు కాస్త 25 రూపాయలు అయ్యింది. మనం ఇక్కడ సిటీలో ఏమో ఎంతెంత పెట్టి కొంటాము. మరి ఫ్యూచర్లో ఏంటి అంటే గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి
ఈ ఫార్మర్స్కి కూడా చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇట్లాంటి యూనిట్స్ అంటే గవర్నమెంట్ తోటి కూడా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఈరోజు ఫార్మర్కి మామూలుగా పోను వింటర్స్ వచ్చేటప్పటికి టమాటో ధరలు బాగా పడిపోతాయి. సో ఆ టైంలో మనం ఈ పౌడర్స్ తయారు చేసి పెట్టేసుకొని, పౌడర్సే కాదు మనం ముక్కలు కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై టొమాటోస్ ఇప్పుడు ఇది సపోటా, కస్టర్డ్లో ఫ్రూట్స్, ఇది బనానా, అది బనానా, యాపిల్. సో ఇలాగా వెజిటబుల్స్ కూడా మనం టమాటోలు కూడా మనం ముక్కలు చేసుకోవచ్చు. ఈ కట్ టమాటోస్ కి యూరప్ లో సమ్మర్ లో 3-4 months వాళ్ళకి క్రాప్ ఫెయిల్యూర్ ఉంటుందండి, రాదు. అక్కడ ఎంత కాస్ట్లీ అయిపోతాయి అంటే టమాటోలు ఒక్కొక్క, అంటే ఇప్పుడు మనకి ఇండియాలోనే 200 వరకు వెళ్తాయి. అవును. సో అక్కడ వాళ్ళకి 1000 రూపాయల పైన వెళ్ళిపోతాయి. అట్లాంటప్పుడు మనం ఫార్మర్స్ కి ఒక మంచి ధర ఇచ్చి చూపించినట్లు. వాళ్ళ దగ్గర 25 రూపాయలు ఎక్కడండి, 1000 రూపాయలు ఎక్కడ. అవునా. సో అందుకని నాకు అదొకటి, వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి ఏదో చేసినట్టు ఉంటుంది అని ఇది మీ అంటే ప్లాన్ లో ఉంది. మెయిన్ నాకు మీరు ఇందాక అడిగినప్పుడు చెప్పలేదు కానీ నా కూతురు కోసం జర్నీ స్టార్ట్ చేశాను. మధ్యలో ఒక సోల్జర్ అవస్థ మనకందరికీ అప్పట్లో వాట్సాప్లో వీడియోలో వచ్చింది. అబ్బాయి ఇట్లాగా ఎంత నీళ్ళ పంపిస్తారు, మాకు చలి ప్రదేశాల్లో తినడానికి ఏమీ ఉండదు, కొట్టి చాక్లెట్లు ఇస్తారంట కొన్నిసార్లు. ఆ చాక్లెట్స్ మీదే వాళ్ళు బతుకుతూ ఉండాలి తింటూ. సో అప్పుడు వాళ్ళ వరకు జర్నీ అయింది, కొంచెం అచీవ్ చేసాం, ఇంకా వాళ్ళ వరకు చేరలేదు. ఇప్పుడు నేవీ వరకు వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ మన ఫార్మర్స్ కి ఎట్లాగా ఉపయోగపడతాము అనేది. ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ మీ ఈ ప్రాసెసింగ్ అంతా చూస్తే డెఫినెట్లీ ఒక మంచి ఐడియా. ఎందుకంటే ఎప్పుడు రైతులని పాపం అంటే ఎంత వాళ్ళకి చూద్దాం అనుకున్నా ఏదో ఒక దగ్గర అన్యాయం జరుగుతూనే ఉంటుంది, కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రసం రైస్ రెడీ అయిపోయి ఉంటుంది కదా మృదుల గారు. సూపర్. చూసారా కలర్ ఏమాత్రం మారకుండా మనము కుకింగ్ ప్రాసెస్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఒక్కొక్క ఫ్లేవర్ దాంట్లో మీరు యాడ్ చేసిందంతా కూడా అలా తింటుంటే ఆ బయటలో ఎంత బాగా తెలుస్తుందో. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అండ్ మసాలాస్ పౌడర్ కూడా మీరు చేసిందే కదా, సూపర్గా ఉంది. కొంచెం ఇలా కోల్డ్ వెదర్స్ ఉన్నప్పుడు, జ్వరం అది ఉన్నప్పుడు కానీ. యాక్చువల్గా రసం రైస్ చేయటానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే అండి, మానసరోవరం వెళ్ళాం జస్ట్ కోవిడ్ ముందర. ఓకే. మరి కోవిడ్ వచ్చిందో ఏమో మాకు తెలీదు, సిక్ అయ్యాం ఇద్దరం. ఎంతసేపు పోయినా మాకు డాక్టర్ లేడు అక్కడ. వీక్నెస్ అంటే ఎంత వీక్నెస్ అంటే మాకు అప్పుడు మరి బతకరన్నారు. నేను అక్కడ మా వియ్యంకులు కార్డియోథొరాసిక్ సర్జన్, ఆయనకు ఫోన్ చేస్తే నాది 60 చూపిస్తా ఉంది ఆక్సిజన్ లెవెల్. అంటే ఆ 60 అంటే మీరు వెంటిలేటర్ మీద ఉండాలమ్మా, తప్పు చూపిస్తా ఉందేమో అన్నారు. అంత ఇదిగా ఇద్దరికి ఉంది, నాకు ఒక్కదానికే కాదు ఇంకొక ఆవిడకి ఉంది. 2-3 దగ్గర పల్స్ ఆక్సిమీటర్స్ ఉన్నాయి, అందరూ అట్లాగే చూపిస్తున్నాయి. సరే అని ఇంకా నేను బెడ్ మీద ఉండిపోయి నేను లేయలేను, నా వల్ల కాదు, ఇంకా నాకు ఏం తినాలని లేదు అంటే నా రూమ్మేట్ కిందికి వెళ్ళి ఈరోజు రసం ఇచ్చారు అని చెప్పి తీసుకొచ్చాను. రసం చేశారు అని ఆ రసం తిన్న తర్వాత నాకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే, మన చిన్నప్పుడు మామూలుగా ఎప్పుడు జ్వరాలు వస్తే అమ్మ వాళ్ళు ఫస్ట్ రసం అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరికైనా తెలీదు. సో దాంతో దీనికి ఇది ఇన్స్పిరేషన్ అన్నమాట. అరే మనం నేను కూడా రసం తినేదాన్ని కాదు, ఆ రోజు నాకు రసం చాలా ఫేవరెట్. మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు. సో ఈ రసం రైస్ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎందుకంటే ప్రాసెస్ అంతా చూసాం కదా మనము. సో అక్కడ అంటే మీకు వాసన రాదు, నాకు వస్తుంది కాబట్టి అక్కడ ఏదైతే ఆ మంచి స్మెల్తో అది డిష్ చేసేటప్పుడు ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతా కూడా ఇందులో చక్కగా ఫ్రీజ్ అయిపోయి డ్రై అయిపోయి డబ్బాలో వచ్చేసింది. అండ్ మనం ఓపెన్ చేసి తింటే కూడా ఆ ఫీల్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. మృదుల గారు రసం రైస్ సూపర్గా ఉంది.
ఇప్పుడు నాకు ఇడ్లీ సాంబార్ కూడా ట్రై చేయాలని ఉంది. ఇది కూడా ఒకసారి ప్రిపేర్ చేద్దాము. చిట్టి ఇడ్లీలు అండ్ సాంబార్. ఓకే, సో విల్ వెయిట్ ఫర్ 5 minutes. సో సాంబార్ ఇడ్లీ రెడీ అయిపోయి టేస్ట్ చేసేస్తా వేడి వేడిగా చక్కగా. ఆహా, ఆ స్మెల్ అరోమా ఎంత బాగుందో. సో పొగలు వస్తున్నాయి. సూపర్. నోట్లో పెట్టుకుంటే ఇడ్లీ అలా కరిగిపోయింది. ఇది మనము డ్రై ఇడ్లీలో వాటర్ వేసి తింటున్నాం అన్న ఫీల్ అసలు ఏ మాత్రం లేదు. అండ్ ముఖ్యంగా ఆ స్పైసెస్ టేస్ట్ అసలు ఫ్రెష్గా ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించిన సాంబార్తో తింటే ఇడ్లీ ఎలా ఉంటుందో అంత బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఇందాక అడిగినట్టు ఎగ్జామ్లో కూర్చుని అదే మీరు ఆల్రెడీ చాలా టెస్ట్లు పాస్ అయి ఉంటారు, మళ్ళీ కొత్తగా సూపర్ ఉంది. మస్ట్ ట్రై. రసం అన్నం చాలా బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే నాకు ఈ ఉన్న డబ్బాలన్నీ తినేయాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో సాంబార్ ఇడ్లీ కూడా సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ థాలీ ఉంది. సో ఇది కూడా టేస్ట్ చూసేస్తాను. సో మృదుల గారు, ఇప్పుడు దీన్ని మనం మామూలుగా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలా లేకపోతే ఎలాగా? అవునండి, మీకు ఇంకొక హాట్ వాటర్ యాడ్ చేయటమే కాదు, మైక్రోవేవ్లో పెట్టినా రెడీ అయిపోతుంది, సులభంగానే అయిపోతుంది. మైక్రోవేవ్లో వేసేటప్పుడు మనకి హాట్ వాటర్ అవసరం లేదు. కోల్డ్ వాటర్ పోసేసి మైక్రోవేవ్లో 2 minutes పెడితే రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇందులో వాటర్ పోద్దామండి అయితే. అంటే ఇప్పుడు ఇందులో మిల్క్ కూడా మీరు యాడ్ చేసేసి దీన్ని ఫ్రీజ్ డ్రై చేస్తారు. ఇప్పుడు ఇది నేను మైక్రోవేవ్లో పెట్టించేస్తాను. ఓకే. సో మనకి మంచి తాళి రెడీ అయిపోయిందండి. సరే ఎలా పొగలు కక్కుతుందో. సో నేను ఇప్పుడు ఈ జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ టేస్ట్ చూస్తాను. సో ఇప్పుడు మనం ఈ తాళి చూస్తే కనుక మనం జస్ట్ ఇంట్లో వేడివేడిగా అన్ని పదార్థాలు చేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. రైస్ ఏంటి, కూరలు ఏంటి, ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంది అసలు. అసలు పీస్ ఇవన్నీ కూడా అంటే డ్రై పీస్ వేసి మనం వాటర్ వేసి ఇచ్చేసినట్టు లేదు. సో నైస్. చోలే కర్రీ ట్రై చేస్తాం. సో చక్కగా మనకి ఉట్టి చపాతీలు అవి ఉన్నా కూడా మనం ఇలా కర్రీ కలిపేసేసుకొని అసలు ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా ఉంది మీ మెషిన్లో మొత్తానికి. సో నైస్. అంటే నేను ఇదివరకు ప్యాక్ చేసిన ఫుడ్ తిన్నాము ఇలాగా, బట్ ఈ ఫీల్ నాకు ఎప్పుడూ అనిపించలే ఏది తిన్నా కూడా. అండ్ ఈ దొండకాయ ఫ్రై అయితే ఇలా ఉట్టిగా స్నాక్ లాగా తినేయచ్చు. రసం అన్నం ఇప్పుడు మీ రసంలో నంచుకొని తినేసేయచ్చు హ్యాపీగా. సూపర్. అన్నీ కూడా మంచి ఫ్లేవర్స్తో చాలా చాలా బాగున్నాయి. సో ఫైనల్గా నా ఫేవరెట్ కస్టర్డ్ని మాత్రం వదిలిపెట్టను. యా, కొంచెం వేడైంది బట్ పర్వాలేదు. ఎప్పుడు చల్లగా తినే బదులు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని వేడిగా తిన్నా. సో ఇందులో ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందాక మనం చూస్తే డ్రైగా ఉన్నాయి, ఇప్పుడు ఇవి కూడా చక్కగా మెత్తబడిపోయాయి. ఫర్ చేంజ్ వేడి కస్టర్డ్ కూడా బాగుంది మృదుల గారు. అంటే ఎప్పుడు చల్లగానే తిన్నాం కదా, కానీ ఇందులో అంటే మనము ఓన్లీ వాటర్ యాడ్ చేసిన అంటే మిల్క్ ఇవన్నీ మీరు ముందే వేసేసి ఫ్రీజ్ చేసేస్తాం. అన్ని మనం మామూలుగా కస్టర్డ్ ఎట్లా తయారు చేసుకుంటాం దాన్ని చేసి ఫ్రీజ్ డ్రై చేసేస్తాం. ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసేసి ఉంటాయి. లేదండి, అంటే సపరేట్గా ఎవరి ఇష్టం. అంటే మన ఫ్రూట్స్ అన్ని కూడా సపరేట్గా డ్రై అవుతాయి. ఓకే ఓకే, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ మనకి కస్టర్డ్ మిక్స్ అయితే అలా రెడీగా ఉంది. సూపర్గా ఉంది నిజంగా. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ మీల్, వెరీ నైస్.
సో చూసారు కదా, దీంట్లో అంటే ఈ ఇన్స్టా బైట్స్లో మీకు బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, మిడ్ మార్నింగ్ స్నాక్ అవ్వచ్చు, లేకపోతే లంచ్కి ఇలా రకరకాల వెరైటీస్ కాకపోయినా 1-2 అయినా కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఈవినింగ్కి ఇలా ఈ ఫ్రైస్, అండ్ ఇక్కడ ఈ బెండకాయ ఫ్రై కూడా, ఇది మొత్తం జస్ట్ ఊరికే అలా ఫ్రై చేసే స్నాక్ లాగా కూడా తింటే చాలా బాగుంది. అంటే ఇది కూరలా కాకపోయినా అది వితౌట్ ఆయిల్ ఫ్రై, వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసింది. బెండకాయలు మామూలుగా తింటే అంత బాగా, అవును, ఈ టైప్ లో చేస్తే క్రంచీగా చాలా స్నాక్ లా బాగుంది. పిల్లలకి అది ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంది. సో ఏది కావాలంటే అది అన్నీ కూడా ఇన్స్టా బైట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టేస్ట్ పరంగా చూసుకుంటే అసలు ఏ డోకా లేదు, చక్కగా అమ్మ చేతి వంట తిన్నట్టుగానే ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ఈ అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా ఒకసారి అయితే ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి, తర్వాత మీరే డిసైడ్ అవ్వచ్చు. సో చాలా బాగుంది మృదుల గారు. మొత్తానికి లైక్ మీ హోల్ చూశాను కదా, మీ ప్రాసెసింగ్ కానివ్వండి, ప్యాకేజింగ్ కానివ్వండి, అంటే ఎంత నీట్గా అన్నీ, మీరెంత కేర్ తీసుకొని ప్రతిదీ ఒక్కొక్కటి చిన్న చిన్నది ఎంత బాగా చూస్తున్నారు, డీటెయిలింగ్ అది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఫైనల్గా టేస్ట్ దగ్గరికి వస్తే, అంటే చూసినప్పుడు నేను బయట తిన్నాను కదా, ఓకే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న క్యూరియాసిటీ ఉండింది. కానీ యాజ్ ఇట్ ఈస్గా మనము, అంటే పర్టికులర్గా రసంది నేను అక్కడ చూశాను కదా, సో ఫ్లేవర్ దగ్గర నుంచి, స్మెల్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఆ డబ్బాలోకి వెళ్ళిపోయింది అనమాట. సో నైస్. అంటే మీ చిన్న ఆలోచన మీ పాప కోసం మొదలైంది, ఇలా ఇంతమందికి ఉపయోగకరంగా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వయసులో, వంట చేసుకోలేకపోవటము, అలాంటి వాళ్ళకి, పిల్లలకి, మనం ఎక్కడైనా హాలిడేస్కి అది వెళ్తే తమాషాగా ఇప్పుడు మీరు ఈ కాలం వంటోళ్ళకి 10,000 నుంచి 20,000 దాకా ఇవ్వండి ఎవరు రారు. అదే డబ్బులతోటి మీకు నెల రోజులు ఫుడ్ హ్యాపీగా, యా, వంట మనిషి లేకపోయినా కూడా పర్వాలేదు మనకి. వెరీ నైస్ మృదుల గారు, ఆల్ ద బెస్ట్. సో ఆల్రెడీ చక్కగా ఇలా ఇండియన్ నేవీ కానివ్వండి, యూఎస్కి కానివ్వండి, అన్ని చోట్లకి మీ ఇన్స్టా బైట్స్ వెళ్తుంది. బట్ ఇంకా వరల్డ్ వైడ్గా ఇంకా మీరు బాగా పేరు తెచ్చుకోవాలని, అంటే మంచి ఆథెంటిక్ ఫుడ్ అందరికీ చేరటం చాలా మంచి విషయం కదా. సో మీరు దీంట్లో ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గీత గారు. వనిత టీవీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మాలాంటి ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేసి మేము కూడా ఒక గోల్ రీచ్ అయ్యేలాగా, ఇది నలుగురి కోసము చేసిన ప్రోడక్ట్, ఆ నలుగురికి రీచ్ అయ్యే దాంట్లో వనిత టీవీ పెద్ద పాత్ర పోషిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇన్స్టా బైట్స్ వాళ్ళ పాప కోసం మొదలుపెట్టిన చిన్న ఆలోచన ఈరోజు ఎంతోమందికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎందుకంటే వంట చేసుకోలేని పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒంటరిగా ఉంటున్న వాళ్ళు అవ్వచ్చు, బ్యాచులర్స్ కావచ్చు, ప్రయాణం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలకి ఎక్కడైనా దూరదేశాలు అది వెళ్తే అమ్మ చేతి వంట తినిపించలేకపోతున్నామని చాలామంది మదర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే యాజ్ ఎ మదర్ అది నాకు కూడా తెలుసు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ ఇన్స్టా బైట్స్. ఎందుకంటే ఇక్కడ ఎంత ఆథెంటిక్గా డిషెస్ని ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం మీకు ప్రాసెస్ అంతా చూపించాము. అండ్ ప్రతిదీ అంతే, ఇప్పుడు నేను చూపించిందనే కదా, ఇక్కడ తయారవుతున్న ప్రతి వంటకం కానివ్వండి, ప్రతిదీ కానివ్వండి, అంతే శ్రద్ధతో, అంతే బాధ్యతగా అందరికీ మంచి ఆహారాన్ని అందించాలి అనే ఒక తపనతో మృదుల గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా ఆవిడకి ఎంకరేజ్ చేస్తూ ఆవిడ ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీరు కూడా ఖచ్చితంగా ఎక్కడైనా ఇన్స్టా బైట్స్ కనిపిస్తే మాత్రం ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఫ్లైట్స్లో మనకు అందుబాటులో ఉంది, స్టోర్స్లో కొన్ని స్టోర్స్లో అందుబాటులో ఉంది, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి ఇలాంటి కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ని. ఎందుకంటే మంచి మంచి ప్రోడక్ట్స్ రావాలి అంటే మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తేనే మంచివి, మనము లాభపడేవి మన ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ.